నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈ రోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట నిన్నటి చేదును మరిచిపోగలిగితేనే నేటి తీపి రుచి తెలుస్తుంది. ఓటమి గురువ లాంటిది. ఏమి చెయ్యకూడదో ఎలా చెయ్యకూడదో అది నేర్పుతుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు, చైత్రమాసం కృష్ణపక్షం, 2025 ఏప్రిల్ 13 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 5 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 28 నిమిషాలకు, చంద్రోదయం సాయంత్రం 6 గంటల 52 నిమిషాలకు, చంద్రాస్తమయం ఉదయం 6 గంటల 33 నిమిషాలకు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిథి పాఠ్యమి ఉదయం 8 గంటల 26 నిమిషాల వరకు, తదుపరి విదియ. నక్షత్రం చిత్త రాత్రి 9 గంటల 5 నిమిషాల వరకు, తదుపరి స్వాతి. కరణము బాలవ రాత్రి 7 గంటల 9 నిమిషాల వరకు, తదుపరి కౌలవ. ఉదయం 8 గంటల 26 నిమిషాల వరకు, తదుపరి తైతుల. యోగము హర్షణము రాత్రి 9 గంటల 34 నిమిషాల వరకు, తదుపరి వజ్రము. అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 4 గంటల 55 నిమిషాల నుండి 6 గంటల 28 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల 16 నిమిషాల నుండి 1 గంట 49 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషాల నుండి 4 గంటల 55 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 49 నిమిషాల నుండి 5 గంటల 38 నిమిషాల వరకు. వర్జ్యం తెల్లవారుజామున 3 గంటల 8 నిమిషాల నుండి 5 గంటల 16 నిమిషాల వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 29 నిమిషాల నుండి 5 గంటల 17 నిమిషాల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2 గంటల 8 నిమిషాల నుండి 3 గంటల 57 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 52 నిమిషాల నుండి 12 గంటల 41 నిమిషము వరకు. ఏప్రిల్ 13 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పాఠ్యమి. సోమవారం ఉదయం 8 గంటల 26 నిమిషాల వరకు ఉంది, తదుపరి విదియ. పాఠ్యమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే విదియ తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. ఇంకా ఏదైనా తిథి ఈరోజు సూర్యోదయం కన్నా ముందు మొదలై మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉంటే దాన్ని వృద్ధి తిథి అంటారు. ఇలాంటి వృద్ధి తిథి రోజులో శుభకార్యాలు చేయకూడదు. చిత్తా నక్షత్రమున వాహన కొనుగోలుకు ముహూర్తము ఉదయం 6 గంటల 2 నిమిషాల నుండి ఈ రోజంతా ఉంటుంది. దుర్ముహూర్తం పరిచయం లేని సమయము చూసుకొని కొనుగోలు చేసుకోవచ్చు. ఇంకా ఈరోజు మేష సంక్రమణం అంటే సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించే రోజుని సంక్రమణం లేదా సంక్రాంతి అంటారు. దీనిని మాస సంక్రాంతి అని కూడా అంటారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల 21 నిమిషము వరకు సూర్యుడు మీనరాశిలో, తదుపరి మేషరాశిలో ఉంటారు. ఇలాంటి సంక్రమణం రోజులో శుభకార్యాలు చేయకూడదు. మాస సంక్రమణం రోజున పితృదోషం ఉన్నవారు లేదా పితృలు చనిపోయిన తిథులను మరిచిన వారు ఈరోజు వారి పేరిట పిండ ప్రదానం చేయటం, వస్త్రదానం, అన్నదానం చేయటం, పితృతర్పణాలు వదలటం వంటివి చేస్తే పితృదోషం తొలగుతుంది. ఈ రోజంతా కూడా ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు
ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఉదయం 7 గంటల 39 నిమిషాల వరకు కన్య రాశిలో, తదుపరి తులారాశిలో ఉంటారు. సోమవారం తూర్పు దిక్కున నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం ఉదయం 7 గంటల 39 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుసు, మీనం. ఉదయం 7 గంటల 39 నిమిషాల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల 4 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుసు, మకరం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ఏకచక్రాపురం రాజ్య ప్రజలను బాధించిన రాక్షసుడు బకాసురుడు. ఈరోజు ప్రశ్న: బకాసురుడిని చంపిన వారు ఎవరు? భీమసేనుడు, ఘటోత్కచుడు, భీష్ముడు, భీముడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ముఖ్యమైన నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సలహాలు పాటిస్తారు. వృషభ రాశి ఉద్యోగుల విధి నిర్వహణ ప్రశాంతంగా సాగుతుంది. మిథున రాశి ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు అనుకూల సమాచారం. కర్కాటక రాశి ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉంటాయి. సింహరాశి సోదరులు సోదరీలతో విభేదాలు పరిష్కారం. కన్య రాశి స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు. తులారాశి పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు. వృశ్చిక రాశి కళాకారులకు అవకాశాలు నిరాశపరుస్తాయి. అవకాశాలు దూరమవుతాయి. ధనుస్సు రాశి శారీరక రుగ్మతల నుంచి విముక్తులవుతారు. మకర రాశి వ్యాపారులు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. కుంభరాశి వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. మీనరాశి వాహనాల విషయంలో కొంత అప్రమత్తత అవసరం. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.